అటువంటి మా సోదరులకు అందరికీ కూడా గురుభక్తులకు అందరికీ కూడా నా దోదకు నమస్కారం. గురుస్వరూపము చాలా గొప్పది, చాలా ప్రాధాన్యత కలిగినటువంటిదని పెద్దలందరూ కూడా చెప్తున్నారు. అంటే గురుస్వరూపమే మూల స్థానంలో ఉండి నడిపించినటువంటిది ఆ గురువే గురుస్వరూపం. అంటే గురుస్వరూపము ఎలాగ గొప్పది అని అంటే ఆరారు తత్వం నుంచి ఆవలయున్న తత్వమే శివుడి గురు రూపం వచ్చి చెప్పకున్నా నవి తరబోగి శివానంద రాజయోగి అని అన్నారు. అంటే ఆరారు తత్వములకి ఆవలయున్న తత్వము ఏమిటి అని అంటే ఆరారు తత్వములు ఏమిటి అంటే 5 పంచభూతములు, దాంట్లో వచ్చినటువంటివి 25 ఇంద్రియాలు. అంటే 5 పంచభూతం వల్ల ఆకాశం వల్ల కలిగినటువంటిది జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. దాంట్లో వచ్చినటువంటిది వాయువు తాలూకుది సమాన, ప్రేణ, అపాన, ఉదాన అనేటువంటిది 5. దాంట్లో వచ్చినటువంటిది అగ్ని తాలూకువి జ్ఞానేంద్రియములు, చక్షు, శ్రోత్రము, ప్రజ్ఞు, జీవ, జ్ఞానము, జ్ఞానేంద్రియములు. దాంట్లో వచ్చినటువంటిది జలం తాలూకువి విషయేంద్రియములు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అనేటువంటిది. దాంట్లో వచ్చినటువంటిది మృదువు తాలూకువి కర్మేంద్రియములు, అక్కు, పాని, పాదం, గుమ్యం అనేటువంటివి ఇంద్రియములు. ఇవన్నీ ఎన్ని 25 ఇంద్రియములు. 25 ఇంద్రియములు 5 పంచభూతములు. మరి సాంఖ్య విచారణకి వెళ్ళేటప్పటికి ఆధారము, స్వాదిష్టము, మణిపూరము, ఆనాత్మము, ఈశోద్యము, అజ్ఞాయము అనేసి 6 చక్రాలు. అయితే ఆరారు తత్వానికి ఆవలున్న తత్వమే కదా, అదే 7వ స్థానము గురుస్థానము, అదే గురుస్వరూపం అని పెద్దలందరూ కూడా చెప్తున్నారు. ఆ గురుస్వరూపం వల్లే కదా సర్వం అంతా కూడా, గురువు వల్లే కదా సర్వం అంతా కూడా ఏపిస్తున్నది. ఆ గురువు రూపమే కదా అందరికీ కూడా అన్నిటికీ కూడా మూల స్థానంలో నడిపిస్తున్నది అనేసి పెద్దలు అంటున్నారు. అంటే దానికే మళ్ళీ శివుడు పార్వతి అని చెప్తాడు. నగిరోరతికం తత్వం నగిరోరతికం తప తత్వజ్ఞాన తత్పరం నాస్తి తస్మే శ్రీ గురువే నమః అనుకున్నారు. అంటే నా గురువు కన్నా తత్వం కానీ, నా గురువు కన్నా తపస్సు కానీ, నా గురువు కన్నా జ్ఞానం కానీ ఏది కూడా ఈ సృష్టిలో ఎక్కువ లేదు, పెద్దది కాదు, సర్వము నా గురువే అని శివుడు పార్వతీకి చెప్తున్నాడు. అటువంటి గురు స్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే పెద్దల ముఖంలో గురువుల దగ్గర సేవ చేసినప్పుడే మనకు అది తెలియబడుతుంది. సర్వానికి గురువే అని అన్నారు. ఆ దాంట్లో కూడా గురు గీతలో చెప్తారు, గురువే సర్వ లోకానం విసజే భవ రోగేను ఇదే సర్వ విజ్ఞానం శ్రీ దక్షిణామూర్తియే నమ అని అన్నారు. అంటే ఫస్ట్ మొట్టమొదట పుట్టినటువంటి మన తల్లి కూడా గురువే అని చెప్పారు. దానికి పోషించినటువంటి తండ్రి కూడా మన గురు స్వరూపుడే అని, మనకు వైద్యం చేసుకునే వెళ్ళి డాక్టర్ కూడా గురువే అని చెప్పారు. ఇదే సర్వ విజ్ఞానం అంటే మన సర్వానికి విద్యలు నేర్పించినటువంటి వాడు గురువు కూడా అతనే గురువు, గురు స్వరూపం అని చెప్పారు. శ్రీ దక్షిణామూర్తి నమ అంటారు. అంటే సర్వానికి కారణమైనటువంటి మన గురు స్వరూపమే శ్రీ దక్షిణామూర్తి రూపం అని కూడా అంటున్నారు. అయితే ఈ 3 లోకాలకి కూడా అన్నిటికీ కూడా గురువు అన్నారు కదా. తత్బ్రహ్మ మిరిగే తత్వ సర్వబంధే ప్రమోక్షతే వేదేదో సర్వమోక్తం ప్రపంచమే అన్నారు. అంటే తత్బ్రహ్మ అంటే 3 కూడా లోకాలకి కూడా గురు స్వరూపమే గురువు అని పెద్దలు చెప్పబడింది. తత్బ్రహ్మ మిరిగే తత్వం అంటే ఆ తత్వం నేనే అని ఎప్పుడంటే మనకు తెలుసుకుంటామో అప్పుడే సర్వబంధాలకి విముక్తి మార్గం కూడా లభిస్తుంది అనేసి గురువులు పెద్దలు ద్వారా వినేటటువంటి మాట. అయితే ఈ గురు స్వరూపానికి అతీతమైనటువంటిది ఉన్నటువంటిది ఏంటంటే అచలము. ఇది సర్వానికి నడిపించినటువంటి గురువు గురు స్వరూపము కదా. గురు స్వరూపానికి అతీతమైనటువంటిది ఒకటి ఉంది కదా, దానికి తెలుసుకోవాలి కదా. అంటే అదే బట్టబయలు సర్వస్వంతో నిండున్నది అచలము అని అన్నారు. దానికి బట్టబయలు దానికి ఎలాగ తెలుసుకోవాలంటే గురుముఖము ద్వారాన గురు కృప వల్లే మనకు అది తెలియబడుతుంది. అందుకే అన్నారు, అంతట ఇంతట బయలయ్యే ఉన్నదిరా అది నీకు తెలియగా దుస్తరు మూరా గురుమూర్తి కరుణాసి గుణరతో మెరిగితే రాసి రమ్యముగా ఉందిరా అన్నయ్య రమ్యముగా ఉందిరా. అంతటా నిండైనటువంటిది అచలము, దైవము, పరిపూర్ణము, సనాతనము, శాశ్వతమైనటువంటి దైవాన్ని మనం తెలుసుకోవాలంటే గురువులు సేవలు చేసి గురుముఖాన బోధ వింటేనే, పెద్దల ద్వారా కూర్చుంటేనే మనకి ఆ అచలం తెలుస్తుంది అనేసి అనుకోండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా ద్వాదశి నమస్కారం. జై బలో సద్గురు బ్రహ్మ మహారాజుకు జై.